ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంటోంది. వార్ టెన్షన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. వార్ మరింత తీవ్రమైతే వరల్డ్ ట్రేడ్ పై ప్రభావం తీవ్రంగా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు ఎలా ప్రపంచం ముందు ఉన్న ఈ పెద్ద సవాల్ను ఎలా ఎదుర్కొంటాయి? ఇరాన్ నుండి చమురు నిలిచిపోతే సరఫరాకు చమురు వదలాల్సిందేనా? ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి అన్నది ఇప్పుడు భారత్కే కాదు ప్రపంచ దేశాలకు కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ఈ వార్ మరింత తీవ్రమైతే ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విమాన సముద్ర రవాణా ఛార్జీలు భారీగా పెరుగుతాయని ఎగుమతిదారులు అంచనాకు వచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించాల్సిన కమర్షియల్ షిప్స్ పై ఎఫెక్ట్ పడనుంది. ఇక భారత్ నుండి ఐరోపా దేశాలకు షిప్పుల్లో ఎక్స్పోర్ట్ అయ్యే సరుకులో దాదాపు 80% ఎర్ర సముద్రం మీదుగానే వెడుతోంది. ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, అమెరికా తూర్పు తీరానికి కూడా భారత్ ఎగుమతుల్లో 30% బాబెల్ మాంటెబ్ స్ట్రైట్ నుంచే వెళతాయి. ఈ రూట్లో కూడా అవాంతరాలు వచ్చే అవకాశం ఉందని జీటీఆర్ఐ చెబుతోంది. ఇక ఇండియాలోకి ఇంపోర్ట్ అయ్యే పెట్రోల్ ఉత్పత్తుల్లో 75%, ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగం వరకు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మార్గంలోనే వస్తుంది. ఇప్పటికే ఈ మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. 21 మైళ్ల వెడల్పు ఉండే ఈ జలమార్గం ద్వారానే అంతర్జాతీయ చమురు వాణిజ్యంలో 5వ వంతు జరుగుతుంది. మన చమురు అవసరాల్లో 80% వరకు దిగుమతులపైనే ఆధారపడి ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసేస్తే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలకు కూడా అదనంగా చమురు భారం పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రభావంతో చమురు ధరలు భారీగా పెరుగుతాయి. రవాణా ఛార్జీలు కూడా అధికమవుతాయి. షిప్పుల ఖర్చులు, బీమా ప్రీమియంలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ప్రమాద స్థాయికి చేరుకుంటుందని హెచ్చరిస్తున్నారు. రూపాయి ఒత్తిడికి గురై ద్రవ్య నిర్వహణ సంక్లిష్టమవుతుందంటున్నారు. ఇక మన దేశంలో బాస్మతి బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. 2 నెలలుగా పెద్ద ఎత్తున ఎగుమతులు కావడంతో బాస్మతి బియ్యం ధరలు 20% పెరిగాయి. వారితో ఎగుమతులు నిలిచిపోయి ధరలు దిగివచ్చే ఛాన్స్ ఉంది. ఇక మన దేశం నుండి ఇరాన్కు 2024-25లో 6,374 కోట్ల విలువైన బియ్యం ఎగుమతులయ్యాయి. మొత్తం బాస్మతి బియ్యం ఎగుమతుల్లో ఇండియాది 13వ శాతం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంటుంది. నేపథ్యంలోనూ కూడా భారీగా కూడా ముడి చమురుపై కూడా ఈ ఎఫెక్ట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువగా పెట్రోల్ వాణిజ్యం పైన, అలాగే గ్యాస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అంటున్నారు. సో ప్రపంచ దేశాలతో పాటు మన దేశానికి కూడా ఈ విషయం వణుకు పుట్టిస్తోంది. ఇక వార్ తీవ్రమైతే వరల్డ్ ట్రేడ్ పై ఎలాంటి ప్రభావం ఉండబోతుందనే విషయం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒకవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. అక్కడటువంటి సైనికాధ్యక్షులు, అక్కడటువంటి రాజకీయ నాయకులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఇరాన్ అణు ఒప్పందానికి ఒప్పుకుంటుందా లేదా అని అమెరికా నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నటువంటి క్రమంలో ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. సో ఇప్పటికే వందలాది చనిపోతున్నారు, వందలాది మంది సామాన్య జనం చనిపోతున్నారు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యం పైన కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధ ప్రభావం తీవ్రంగా పడుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు.
మోర్ ఓవర్ అటు క్రూడ్ ఆయిల్ విషయం కానీ, లేదంటే బంగారం విషయం కానీ, నేచురల్ గ్యాస్ విషయం కానీ, ఇంకా చాలా అంశాలు, గోధుమల విషయం కానీ, ఇందాక మీరు చెప్పినట్టు బాస్మతి రైస్ విషయం కానీ, చమురు విషయం కానీ, ఇవన్నీ కూడా మనకు ఇరాన్ నుంచి వచ్చేటువంటి అంటే ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటా ఉంటాం. సో ఇట్లాంటి నేపథ్యంలో వీటిపైన చాలా ప్రభావం పడేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అటు బంగారం విషయం చూసుకుంటే గనక ఇప్పటికే 10 గ్రాముల బంగారం 99,170 రూపాయలకు చేరుకున్నది, 24 క్యారెట్స్ గోల్డ్. మరోవైపు నేచురల్ గ్యాస్ కూడా జూన్ 14వ తారీఖు నాటికి ఇది కాస్త ఎక్కువగా పెరిగింది, అంటే 5% పైగా పెరగడం జరిగింది. గత 10 వారాల్లో చాలా గరిష్టమైనటువంటి స్థాయికి చేరిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. సో క్రూడ్ ఆయిల్, మనం చమురును ఎక్కువగా ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటా ఉంటాం. సో ఇట్లాంటి ఈ చమురు విషయం పైన కూడా చాలా ఎక్కువగా ఈ ప్రభావం పడుతోంది. సో ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మీద ఇది భారీ ప్రభావం పడుతోంది. మరోవైపు గోధుమల విషయం కానీ, లేదంటే ఇంకా బాస్మతి బియ్యం విషయం కానీ, ఇవన్నిటిపైన కూడా ప్రధానంగా ఎక్కువగా ఎఫెక్ట్ పడుతోంది. సో రానున్న కాలంలో జేబులు ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా తీవ్రతరం అయితే కనుక ఎక్కువగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం మన భారతదేశం మీద స్పష్టంగా కనిపిస్తోంది. మరోవర్ ఏంటంటే ఈ ఆర్థిక వ్యవస్థ పైన ఎక్కువగా ప్రభావం ఉంది. ఎందుకంటే ఎర్ర సముద్రం పైనుంచే, సముద్ర మార్గం నుంచే ఇవన్నీ దిగుమతి చేసుకుంటా ఉంటాం, భారీ భారీ కంటైనర్లు వస్తూ ఉంటాయి. సో ఇట్లా నేపథ్యంలో రేపటి రోజున ఖచ్చితంగా ఈ యుద్ధం గనక ఆపకపోతే ఇది ఇంకా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటా. గల్ఫ్ నుంచి వెళ్తున్నటువంటి ఏవైతే ఈ సప్లైస్ ఉన్నాయో అవి కూడా లేట్ అవుతున్నాయి యుద్ధం చేయబట్టి. ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే మెషినరీస్ కానీ, కొన్ని మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ అన్ని డిపార్ట్మెంట్ పైన యుద్ధ ఎఫెక్ట్ మాత్రం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. తూర్పు ఐరోపా కానీ, అట్ సేమ్ టైం ఆసియా దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పైన కూడా చాలా ఎక్కువగా ఈ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. మోరోవర్ ఏంటంటే ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ప్రొడక్షన్స్ ఏవైతే ప్రొడక్షన్స్ మొత్తం కూడా ఆగిపోతున్నాయి. మోరోవర్ చక్కెర లాంటివి కానీ, లేదంటే గోధుమలు కానీ, ఇట్లాంటి ఆహార పదార్థాలు ఇరాన్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటా ఉంటాం, వాటిపైన కూడా ఎక్కువ ప్రభావం ఉంది. సో ఈ ప్రభావం కాస్త భారతదేశంలో రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. డిమాండ్ పెరిగితే ఖచ్చితంగా సప్లై తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో డిమాండ్ ఎక్కువగా ఉంటే రేట్ ఆటోమేటిక్ గా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్టాక్ మార్కెట్ల పైన కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. స్టాక్ మార్కెట్లు పూర్తిగా పతనం అవుతున్నది ఈ యుద్ధ భయం వల్ల. ఇన్వెస్టర్లు అంతా కూడా అసెట్ల వైపు, డాలర్ల వైపు తిరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు యుద్ధం కంటిన్యూ అయితే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ల పైన ఎక్కువగా ఉంటుంది. అండ్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ పైన, లాజిస్టిక్స్ రంగం పైన కానీ, షిప్పింగ్ లో కూడా ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇది అంటే ఈ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వీటిపైన ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఇవి ఎక్కువగా ఆధారపడ్డ దేశాలు భారత్ తో పాటు చైనా, జపాన్ లాంటి దేశాలు ఎక్కువగా ఇరాన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ మార్గంలోనే ఆ పరిసర దేశాల్లోంచే మనం దిగుమతి చేసుకుంటా ఉంటాం. సో యుద్ధ ఎఫెక్ట్ తోటి ఈ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా భారతదేశం పైన ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. భారత వాణిజ్యం పైన, జపాన్ అండ్ చైనా వాణిజ్యం పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తా ఉంది. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి బండ రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుంది. సో మొత్తానికంటే నిత్యావసరాల వస్తువులు, మరి ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ లాంటి చమురు ఏదైతే ఉందో ఈ రంగం పైన ఎక్కువగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 75% ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగం వరకు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే ఇవి మనం దిగుమతి చేసుకుంటా ఉంటాం. సో ఇప్పుడు ఈ రంగం పైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? రానున్న కాలంలో యుద్ధం ఇంకా తీవ్రతరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చి ఈ రెండు దేశాలు ఏమన్నా శాంతి మార్గంలో వెళ్తాయా? ఈ వాణిజ్యం పైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? దీన్ని ఎట్లా మనం సొల్యూషన్ తీసుకోవచ్చు? రామ్మోహన్ రావు గారు. శ్రీకాంత్ గారు, మీకు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. తప్పక దీని మీద ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే చాబహార్ పోర్ట్ ను కూడా మనం పరిగణ తీసుకోవాలి. అందుకని మనం చాలా దూరం ఊహించి అటు ఆఫ్ఘనిస్తాన్ గానీ, పాకిస్తాన్ ఎట్లా రానివ్వదు భూమార్గం ద్వారా మనకు. కానీ చాబహార్ పోర్ట్ కి అయితే మనం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఆ నిర్మాణంలో చైనాతో పోటీ పడింది. చైనా వాళ్ళు కనుక మన పోర్ట్ నిర్మించుకుంటే రేపు పొద్దున వాళ్ళని తలదనే పోర్ట్ నిర్మించాలని చాబహార్ పోర్ట్ మనమే డెవలప్ చేస్తున్నాం. మొదటి నుంచి కూడా మనకు సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఇరాన్ తో. ఇవాళ ఇప్పుడు చెప్పానంటే మనకు ఉమ్మడి అఖండ భారత్ లో ఆఫ్ఘనిస్తాన్ దాకా, కాందహార్ దాకా మనదే అఖండ భారత్. అట్లాగే వలసలు అప్పుడు దండయాత్ర జరిగింది కూడా ఇరాన్ నుంచే. మనకు ముస్లిం రాజులందరూ కూడా ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ దండయాత్రలు చేశారు అని చెప్పానంటే. అంటే సాంస్కృతికంగా, చారిత్రకంగా ఉన్న బంధం బలమైంది. అంతేందుకు శ్రీకాంత్ గారు, ఒక మాట చెప్పాలంటే ఇరానీ ఛాయ్ అంటే మనం చాలా ఇష్టపడతాం కదా, ఇరానీ ఛాయ్ తాగుతుంటాం హైదరాబాద్ లో కూడా. కనుక సాంస్కృతికంగా, రాజకీయంగా, చారిత్రకంగా కూడా ఉన్న బంధం గట్టిది కనుక మనకి ఎఫెక్ట్ బాగానే ఉంటది. అంటే ఇప్పుడు ఆ ఉద్దేశం అంటే మనం ఇరాన్ తోని మన ఇరాన్ తోని ఎట్లా ఉన్నామో
ఇజ్రాయెల్ తో అట్లా ఉన్న వల్ల మనకు పెద్దగా సమస్య రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే చమురు మన రవాణా అయిపోతుందో మనకు చమురు రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు బాస్మతి బియ్యం ఎక్కువ ఎగుమతిదారు మనకు ఇరాన్. మనకు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తే దిగుమతిదారు ఇరాన్ దిగుమతి చేసుకుంటారు వాళ్ళు. సుమారు ప్రపంచంలోని మొత్తం బాస్మతి బియ్యం మొత్తము వ్యాపారంలో 13% మనదే కీలక పాత్ర వహిస్తుంది. కనుక ఉదాహరణకు మన హైదరాబాద్ దగ్గర నార్సింగ్ బియ్యం అంటే చాలా ఫేమస్ బాస్మతి బియ్యం. హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల 44 జాతీయ రహదారి మీద. అట్లాంటివన్నీ కూడా ఇవాళ రేటు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే వెంటనే వచ్చే ఎఫెక్ట్ లేకపోవచ్చు. కానీ ఇలాంటి యుద్ధం కొనసాగితే ఇప్పటికి చమురుకు పెద్ద ఎత్తున రేట్లు పెరిగిపోతే బ్యాలెన్ రేట్లు ఇప్పటికే చమురు రేట్లు యుద్ధం మధ్య 3 రోజుల నుంచి పెరుగుతున్నాయి. $85 నుంచి $90 వరకు ముడి చమురు పెరిగింది అంటున్నారు. కనుక చమురుతో వీటితో పాటు భారత్ విషయంలోనే మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. భారతదేశం ఇరాన్ కు $370 మిలియన్ ఇచ్చింది చాబహార్ పోర్ట్ ఒప్పందంలో భాగంగా. ఒకవేళ ఈ యుద్ధం ఇట్లాగే కొనసాగితే కనుక ఆ పోర్టు మూసివేస్తే భారతదేశానికి భారీ దెబ్బ పడేటువంటి ఛాన్సెస్ లేవా? ప్రధానంగా అదే పడుతుంది. ఒకటేమో పోర్టు మూసివేస్తే దెబ్బ వేరు, పోర్టును పేల్చివేస్తే సమస్య ఏంటంటే ఇప్పుడు మూసివేయడం వేరు, పేల్చివేయడం వేరు. పేల్చేస్తే అది ఇంకా భారీ ప్రమాదం కదా. ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ పడుతుంది. మనం పెట్టిన పెట్టుబడి వరంగా చెప్పాలి మనకు అనుకూలంగా ఉండడం కోసం పెట్టుకోవాలి. మనం చెప్పాను కదా, అమెరికా మనకు మన పక్కన ఉన్న పాకిస్తాన్ ఇప్పటికే మన సింధూర్ యుద్ధం తర్వాత మనకు విమానాలు కూడా రానివ్వలేదు. కనుక మనకు సముద్ర మార్గం పెట్టడం వల్ల ఇరాన్ కు మనకు చమురు ప్రత్యేక బంధం కనుకనే మనం అక్కడ పెట్టుబడి మన స్వార్థం కోసం మనం పెట్టుబడి పెట్టినా ఇరాన్ పేల్చి వేస్తే వృధా పోతుంది, పనికి రాకుండా పోతుంది. మూసివేస్తే 4 రోజులు కష్టపడతాం. అట్లాగే పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఒక రకంగా చెప్పాను. మొన్న చూసాం కదా, ఇరాన్ లో బాంబు దాడి చేస్తే టెహ్రాన్ లో అమెరికా రాయబారి గారి కార్యాలయానికి కూతబెట్టి దూరంలో పడ్డాం. కూతబెట్టి కూడా కనిపెట్టే దూరంలో పడ్డాం. అంటే అమెరికా రాయబారి కార్యం అవునా కాదా సమస్య వేరు. కానీ మొత్తం మీద ఎక్కడ బాంబింగ్ జరిగితే ఎక్కడ జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా ఇప్పటిదాకా ఇజ్రాయెల్ చేస్తున్న పని ఏంటంటే చాలా వరకు వాళ్ళ అణు రంగంలో దాడులు చేసుకుంటా పోయింది. అంటే మనకు యురేనియం నిల్వల మీద కానీ లేకపోతే ఇతరత్ర చేసుకుంటా పోయింది. ఇప్పుడు రెండోది ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయాలంటే ఖచ్చితంగా పోర్టుల మీద విమానాశ్రయాల మీద దెబ్బతీస్తాను నేను అనుకుంటున్నాను. అదే జరిగితే చాబహార్ పోర్టుకు పెద్ద గండం పెట్టినాడు. అట్లాగే బందర్ పోర్ట్ అని ఒకటి ఉంది. బందర్ అనే పేరు మీద బందర్ చాహర్ అని ఒక పోర్ట్ ఉంది అక్కడ. దాని మీద కూడా అది పెద్ద పోర్ట్, అన్నిటికంటే పెద్ద పోర్ట్ అది. ఇట్లాంటి వాళ్ళని దెబ్బతీస్తారా అనే అనుమానం నాకైతే ఉన్నది. ఏమైనా సరే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2 దేశాల మధ్య పోరు వెనుక ఉన్నది అమెరికా. డైరెక్ట్ యుద్ధం చేయకుండా చేస్తుంది. ఇరాన్ కనుక తెగించి అమెరికా మీద యుద్ధం చేస్తే అమెరికా డైరెక్ట్ రంగంలో దిగుతుంది. ఏమైనా ఇవాళ నాకు కొంచెం ఆశాభావ దృక్పథం ఏంటంటే G7 దేశాలలో 2వ రోజు ఇవాళ మన మోడీ గారు వెళ్ళారు. మోడీ గారు కొంతవరకు సామరస్యంగా ఈ దేశాలను ఒప్పిస్తారేమనుకుంటే మాత్రం ఇప్పటికే నిన్న G7 దేశాల తీర్మానం చూస్తే అందరూ దీనికి వ్యతిరేకంగా ఇరాన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చూస్తున్నాం కదా మనం. అంటే ఇరాన్ అణుబాంబు తయారు చేసిన వీళ్ళు అనుకుంటున్నారు. ఇజ్రాయెల్ కి ఆల్రెడీ లిస్ట్ లో ఉన్నది. అణుబాంబు వాళ్ళ దగ్గర, అణుశక్తి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నది కూడా. అంటే ఈ 2 దేశాలను చూస్తుంటే సామరస్యము సమతుల్యత అనేది దోపించినప్పుడు పాశ్చాత్య దేశాలు ఏకమైనంతగా ఈ ఇరాన్ కు అనుకూలంగా ఉన్న దేశాలు ఏకంగా లేకపోతున్నాయి అంటున్నారు. సరే రేపు అమెరికా డైరెక్ట్ యుద్ధాలు దిగితే చైనా అంటే ఇంకొకటి ఒకవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే చైనా గాని పాకిస్తాన్ గాని భారతదేశం మీద ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అటాక్ చేద్దామా, లేదంటే ఎక్కడ పడితే అక్కడ ఆర్థికంగా అణగదొక్కేద్దామా అన్నటువంటి భావనలో ఈ 2 దేశాలని. బట్ రక్షణ రంగం పైన కూడా ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మన పైన రక్షణ రంగం పైన కూడా కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే డ్రోన్లు కానీ, కొన్ని మిసైల్స్ కానీ, రాడర్స్ కానీ, ఈ డైమండ్ ప్రాసెసింగ్ లాంటి కొన్ని ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇరాన్ నుంచే దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. సో మన రక్షణ రంగానికి కూడా ఆ యుద్ధంతో ఎఫెక్ట్ పడే అవకాశం లేదంటారా? ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ తో కూడా టెక్నాలజీ బంధం చాలా పెద్దది. ఇజ్రాయెల్ తో మన వ్యవసాయం ఉన్నది రకరకాల. ఇప్పుడు ఈ 2 దేశాలు కొట్లాడుతుంటే ఇద్దరు మన మిత్ర దేశాలే. మనం అంటాం కదా ప్రాణమైనటువంటి చుట్టాలు అంటాం కదా. ఇజ్రాయెల్ నా ఉద్దేశం ఇరాన్ నుంచి మనకి దిగుమతులు ఆయుధం ఇజ్రాయెల్ నుంచి. పెగాసస్ ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ చేసుకున్నాం మనం. అట్లా ఇజ్రాయెల్ నుంచి మనం ఏదైతే ఉన్నదో ఇజ్రాయెల్ నుంచి అక్కడ ఏం నష్టపోయినా కూడా మనకే నష్టపడుతున్నాను. అందుకని మొత్తం మీద ఈ మొన్నటి ఇంకొక పాకిస్తాన్ తో యుద్ధంలో కూడా ఒకే ఒక్క దేశం మనం ఇజ్రాయెల్ మనకు పూర్తిగా సపోర్ట్ చేసింది. మేము ఉన్నాం, మీకు అవసరమైతే ఏదైనా ఇస్తామని ఉన్నాడు. ఇటుపక్క అమెరికా లేదు, అటుపక్క రష్యా అంతకంటే లేదు. రష్యా నమ్మదగ్గ మిత్రుడు, మనకు ఖచ్చితంగా మిత్రుడే. కానీ డైరెక్ట్ గా బయటపడి మనకు పూర్తిగా పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో పూర్తిగా బయటపడి చెప్పింది ఎవరంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఏంటంటే ఎప్పుడైనా ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ఎప్పుడైనా ముప్పై దాన్ని గమనించింది కనుక
అంటే గమనించాల్సిన అమెరికా గమనిస్తలేదు. నిజంగా ఈ తీవ్రవాదం వల్ల ముఖ్య ఎవరికి ఉన్నది అమెరికా లాంటి దేశానికి ట్విన్ టవర్స్ పేల్చి తర్వాత చూసిన, ఆఫ్ఘనిస్తాన్ లో భంగపడ్డ సంగతి చూసిన, ఆఖరికి వాళ్ళని చంపుదాం అనుకున్న మనకి ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్తాన్ లో పట్టుకొని చంపిన పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి సరిగ్గా లేదంటున్నాను నేను. అదే ఇజ్రాయెల్ కు ఇప్పుడు మన దీని విషయం తెలుసు వాళ్ళకు. ఇజ్రాయెల్ కి ఏంటంటే తీవ్రవాదం యొక్క ఫలితాలు తెలుసు, హమాసును మనకి ఇతరత్ర ఉగ్రవాద సంస్థలను పోషిస్తున్న ఇరాన్ సంగతి తెలుసు, ఈ రెండింటి మధ్యన ఉన్న పాకిస్తాన్ సంగతి తెలుసు. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అందుకని నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ కున్నంత విఘ్నత అమెరికాకు లేదు, మిగతా దేశాలకు లేదు, ఏది మన పాశ్చాత్య దేశాలకు లేదు. ఇప్పుడు గతంలో అణుబాంబు బారిన పడి ఎవరు నష్టపోయారు? జపాన్ కదా, ఇప్పుడు జర్మనీ కదా. జర్మనీ బాగా నష్టపోయింది. హిరోషిమా నాగసాకి బాంబు పేర్లు చూసుకుంటే ఇప్పటికి కూడా 3-4 తరాలు వాళ్ళు కునారిడే పోయింది. ఇప్పటికి కూడా దాన్ని అనుభవిస్తున్నారు, దాని దుష్పరిణామాలు అనుభవిస్తున్నారు వాళ్ళ. కనుక అనుభవానికి వచ్చిన తత్వం బోధపడలేదు దేనికంటే పాశ్చాత్య దేశాలు 4-5 వీళ్ళు ఎంతసేపు ప్రపంచం యుద్ధాలు ప్రేరేపించి తమ ఆయుధాలను అమ్ముకుందామని ప్రయత్నం చేస్తారు తప్ప తమ దాకా వస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేయడానికి నేను అంటున్నాను. ప్రపంచ దేశాలు వాణిజ్యం పైన ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు. బట్ ఇజ్రాయెల్ ఇరాన్ విషయానికి వస్తే గనక ఒకవేళ ఇరాన్ వెనక్కి తగ్గినా, అఫ్ కోర్స్ వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. ఇరాన్ ఖచ్చితంగా యుద్ధానికే సిద్ధం అని చెప్పి మాట్లాడుతుంది. ఒకవేళ ఇరాన్ వెనక్కి తగ్గినా గానీ ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళొక ప్రతీకారం కోరుకుంటున్నారు. ప్రజల నుంచే తిరుగుబాటు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఇరాన్ లో కొంత కనిపిస్తోంది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎందుకని ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా గమనిస్తలేదు అనుకున్నాను. ఇజ్రాయెల్ ఏమనుకుంటుంది, కొమైనని చంపేసి అయిపోతుంది, మొత్తం యుద్ధం అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ మీరు చెప్పింది వాస్తవం. ఇరాన్ ప్రజలు కూడా ఎట్లాగో దెబ్బతిన్నా చూద్దాం, దెబ్బతిన్న బొబ్బిలు ఎట్లాగో ఆవేశంతో ఉంటారో ఆ రకంగా ప్రజలు కూడా ఉన్నారు. ఇండియాలో పహల్గాం దాడి ఎట్లా జరిగిందో అదే కాన్సెప్ట్ అక్కడ ఉన్నారు జరుగుతుంది. ఎందుకంటే అక్కడ సమస్య ఏంటంటే వాళ్ళంతా తీవ్రవాద ట్రైనింగ్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సైంటిస్టులు మాత్రం చచ్చిపోయి లేకుంటే ఇతరత్ర కొంత మేధావులు చచ్చిపోతే లాభం లేదు, కింద ప్రజలలో కూడా ఉంది అంటున్నారు. ఒకటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇజ్రాయెల్ కు లేని మొన్న మినహాయింపు మాకెందుకు ఉండదు అంటున్నారు. ప్రపంచంలో పెద్ద ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ అమెరికా ఎవరిని ఎందుకు కంట్రోల్ చేస్తుంది, భద్రతా మండలి ఏం చేస్తుంది, ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది, వాళ్ళ చేతులు ఏం లేదా అనే సమస్య కూడా వస్తుంది. అందుకని ఇప్పుడు చూడండి, నిన్న భద్రతా మండలి ఐక్యరాజ్య సమితి కన్నా ముఖ్యంగా 6 నేషన్స్ కలిసి ఈ ఇరాన్ మీద ఆంక్షలకి ఇంకా మరింత తీవ్రతరం చేస్తామంటున్నా. అంటే ఇప్పటికే 9 దేశాలు లీగల్ గా అను శక్తి ఉన్నది, మరొక 24 దేశాలు క్లైమ్ చేస్తున్నాయి. అంటే తుంపిల బలం అంటే మా దగ్గర ఉంది అణుశక్తి అంటున్నాయి. కనుక ఈ దేశంలో కొత్తగా ఎవరైనా ఈ అణు ఒప్పందంలోకి రాకపోతే మేము ఏమైనా చేస్తామన్న వాడు అమెరికానే తప్పు చేసింది. శ్రీకాంత్ గారు మొదట్లో అమెరికాలో 2015 నుంచి 2025 దాకా ఈ ఒప్పందం ఉన్నది. ఏది అణుశక్తి నిర్వీర్యం చేసుకోవాలి, చాలా సాధ్యమైనంత వరకు ఆ శక్తివంతమైన అణుబాంబులు తయారు చేసుకోవద్దు, అది కావాల్సినంతే ఉంచుకోవాలి అన్నారు. దాని మీద 2018లో ఇదే ట్రంప్ 2016 నుంచి 20 దాకా అమెరికా అధ్యక్షుడు కదా, ఇదే ట్రంప్ వైదొలిగింది ఎవరు? ఫస్ట్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగింది అమెరికా. మళ్ళీ ఇప్పుడు తగుతున్నాం అని మేమైతే మళ్ళీ వస్తున్నాం, మీరు వస్తారా లేదంటే మా ఇష్టం బయటకు వెళ్ళిపోతారు, ఈ ఒప్పందం నుంచి మీ ఇష్టం బయట లోపలికి వస్తారా అనే సమస్య వస్తుంది కదా. ఇరాన్ ఆబ్జెక్షన్ ఏంటంటే ట్రంప్ హయాంలోనే ఈ ఒప్పందం నుంచి వాళ్ళు వైదొలిగిండ్రు. మళ్ళీ ట్రంప్ హయాం మొదలు కాగానే 2వ విడత కాగానే ఇప్పుడు మళ్ళీ మేము ఒప్పందాలకు వస్తారా రారా అని మంగళ పెట్టి వస్తున్నారు. మాకు అరకతలో పోకచెక్కలాగా మనం చేస్తున్నారు. సమస్య లేదు, ఈ ఇజ్రాయెల్ తో తీర్చుకుందామండి. కానీ ఇజ్రాయెల్ కున్న భయాలు కూడా ఇజ్రాయెల్ కు ఉన్నాయి. మనం రెండు పక్కల మనం ఆలోచన చేయాలి శ్రీకాంత్ గారు. ఇజ్రాయెల్ భయం ఏంటంటే ఇస్లామిక్ రెవల్యూషన్ 1979లో వచ్చిన తర్వాత ఈ 50 ఏళ్ళుగా జరిగింది ఏంటంటే ఇస్లామిక్ టెర్రరిజం పెరగడానికి ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశాలు సహకరిస్తున్నాయి. వాళ్లకు అణుశక్తి కనుక వచ్చింటే, పూర్తిగా అణుపరిజ్ఞానం కనుక నేర్చుకుంటే అవి తీవ్రవాద సంస్థలకే మేలు చేస్తాయేమో అనే భయం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఆ రాయి పిచ్చివాడి చేతిలో రాయలాగానే వాళ్ళు కూడా ఈ తీవ్రవాదానికి దోహదం పడే ఇంకా తీవ్రవాదం. ఇరాన్ ఒక రకంగా మంచి దేశం, కానీ ఈ దేశంలో పుట్టిన వాళ్ళు అంటే దేశం బయట కూడా ఏవైతే తీవ్రవాద సంస్థలు హమాస్ కానీ ఇతరత్ర మనకు ఇజ్రాయెల్ చేసే సంస్థలు ఉన్నాయి, వాటికి అణుశక్తి కనుక అందితే ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది కదా అని భయపడుతున్నాం. మనం కూడా బయటకు చెప్పడం లేదు, కానీ తీవ్రవాద సంస్థలకు తీవ్రవాద దేశాలకు కనుక ఇది అందితే రేపు పొద్దున పాకిస్తాన్ తో ఎందుకు భయపడ్డాం ఒక రకంగా చెప్పాలంటే మనం వాడు కూడా ఏమైనా చేస్తాడు. ఇప్పుడు మనమేమో వైమానిక స్థావరాలు వాటి మీద మాత్రం దాడి చేసినాం, వాళ్ళ రక్షణ సామాగ్రి ధ్వంసం చేసినాం. వాళ్ళు చేసిన పని ఏంటి? ఒక్క రోజులో మోర్తాడ్లు చిన్న వాటితో విడిచి 16 మంది మన యాత్రికులు ఎట్లా 26 మంది చచ్చిపోయారు, కానీ 16 మంది పౌరులను, అది ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు సమస్య కాదు, మనకు ఆక్రమిత కాశ్మీర్ పక్కన మనం చంపేశారు కదా వాళ్ళు. అంటే వాళ్ళేమో మన పౌర సమాజం మీద దాడి చేస్తుంటే
మనమేమో కేవలం సైనిక పరంగా నష్టం చేసే ప్రయత్నం చేసినాం. బట్ ఇప్పుడు రామారావు గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఆల్మోస్ట్ 98% క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో యుద్ధం ఇట్లాగే కంటిన్యూ అయితే ఇందాక మీరు చెప్పినట్టు కంటైనర్లు ఆగిపోతే, షిప్పింగ్ ఆగిపోతే గనక ఖచ్చితంగా భారతదేశంలో డిమాండ్ పెరుగుతుంది అండ్ ధరలు కూడా పెరుగుతాయి. సో అదే పరిస్థితి ఒకవేళ కంటిన్యూ అయితే గనక రూపాయితో పోలిస్తే డాలర్ విలువ, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయే అవకాశం లేదా? ఖచ్చితంగా ఎఫెక్ట్ భారత వాణిజ్యం పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు కదా. ప్రపంచంలో ప్రతి చిన్న పరిణామం డాలర్ విలువ పడిపోవడానికి పెంచడానికి తప్పని దోహదపడుతుంది. మన ఫారెక్స్ ఎట్లా చిన్న చిన్న పరిణామాలు, రాజకీయ పరిణామాలకు ఎట్లా పడిపోతే ప్రపంచవ్యాప్త పరిణామం కనుక పడిపోయే అవకాశం తప్పనిసరి ఉంటది. అట్లాగే బ్యారెల్ రేట్, ముడి చమురు బ్యారెల్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అంత పెరగదు అనుకుంటున్నాను. మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ద్వారా మనకు రష్యా ఏం చేసింది, అమెరికా కంటే మనకు చాలా తక్కువలో క్రూడ్ ఆయిల్ సప్లై చేసింది. చూసినాం కదా మనం, ముడి చమురు సప్లై చేసింది. కానీ ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే మా దగ్గర నుంచి కనీసం 16% మనం ఈ దిగుమతి చేసుకోవాలి క్రూడ్ ఆయిల్, లేకపోతే మిమ్మల్ని కూడా క్షమించబడుతుంది. అమెరికా బెదిరిస్తుంది మనకి ఇప్పుడు మళ్ళీ. అంటే వాళ్ళిద్దరి యుద్ధం వల్ల మనం బాగుపడ్డాం. కానీ ఒకవేళ ఇరాన్ కు ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం బాగా ముదిరితే మనం నష్టపోతాం. ఎందుకంటే ప్రధానంగా మనం మొత్తం 85% క్రూడ్ ఆయిల్ ను మనం దిగుమతి చేసుకుంటాం. మనం 15% మాత్రం మనం తయారు చేసుకుంటాం. ఆ 15లో ఇథనాల్ లాంటి అన్ని కలుపుకుంటే ఈ 15%లో కూడా ఇథనాల్ కలుపుతున్నాం కదా. పెట్రోల్ ఈ మధ్యన డీజిల్ పెట్రోల్ మనం ఇథనాల్ కలుపుకుంటున్నాం కదా, దాంతో కలుపుకుంటే 15%. అందుకని మేమేమంటాం అంటే ముందు జాగ్రత్త చర్యగా మన సముద్రం బయట తీసుకొచ్చి కూడా కరెక్ట్ అంటున్నాం. అమెరికా పాలసీ కూడా అదే. అమెరికా కొంటది కానీ వాళ్ళ సముద్రంలో ఉన్న మన క్రూడ్ ఆయిల్ బయట తీస్తలేదు. ఇప్పుడు గ్యాస్ నిక్షేపాలను కానీ వీటి తీస్తలేదు. ఎందుకు తీస్తలేదు అంటే ఒక దేశంలో మొత్తం అంతా ప్రపంచం మీద అయిపోయినప్పుడు మనది మనం వాడుకుందామని దాంతో ఉన్నది. కనుక ఇవాళ ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల 3-4 పరిణామాలు సంభవిస్తాయని అంటున్నాం. ఒకటి, వాణిజ్యంలో చాలా లోటు వస్తుంది. రెండోది, డాలర్ రేటు తగ్గిపోవచ్చు, పెరగవచ్చు. డాలర్ రేటు పెరగడం వల్ల ఏమైందంటే మనం కూడా కొనుగోలు శక్తి తగ్గుతుంది కదా మనకని. గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతింటుంది. అదే ఉద్రిక్తతల వల్ల మన ఎగుమతులు కూడా దెబ్బతింటాయి. ఉదాహరణకు మన బాస్మతి బియ్యం మన ఎగుమతులు కూడా దెబ్బతింటది ప్రధాన దేశం కనుక. నాలుగోది, ఆ ఉద్రిక్తత అట్లా కొనసాగితే, విధ్వంసం అట్లా కొనబడితే పర్యావరణం కూడా నష్టపడుతున్నాం. మనం ఇవాళ మిలియన్ కోర్స్ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్సులో పెట్టుకునేది భూతాపం పెరుగుతుంది అంటున్నాం కదా. ఇట్లా యుద్ధాలు ఎక్కడికి జరుగుతాయి. చూశారు కదా మొన్న ఇరాన్ లో వీళ్ళు మన ఇజ్రాయెల్ వేసిన బాంబు చూస్తే 2.2 మన తీవ్రతతో భూకంపం వచ్చిందట. అంటే అంత భూకంపానికి 2.2 భూకంపం వస్తే ఎంత తీవ్రత ఉంటుందో వీళ్ళు వేసిన బాంబింగ్ వల్ల అది జరిగిందట. మరి ప్రపంచానికి నష్టమే కదా, ఏదైనా ఇక్కడ ఏ మూలకు జరిగినా నష్టమే కదా. అంటే మనం కుగ్రామంగా మన ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయే సందర్భంలో ఎక్కడ ఏది జరిగినా ప్రపంచం అంతా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనకు ఆర్థిక శక్తి కూడా మనం బాగా ఉన్నాం. కానీ రేపొద్దున ఇటువంటి యుద్ధాలు లేకుంటే చమురు రవాణా రంగంలో మార్పులు ఇవన్నీ వస్తే మన కొనుగోలు శక్తి కూడా తక్కువ అవకాశం ఉంటుంది. మనం తప్పనిసరి దిగుమతుల మీద ఆధారపడుతున్నాం కనుక ఇతర మార్గాలు ఎంచుకుంటాం. మనం ఒక్క నయం ఏంటంటే మనం మిగతా దేశాలంటే మన నయం సీజ్ ఫైర్ కు ఉన్నటువంటి రూట్స్ ఏంటి, ఎట్లా అవుతాయి అనుకోవాలి? అంటే ఏ దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి అనుకోవాలా? అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఉంది, అటు ఇరాన్ పైన కూడా అమెరికా ఒత్తిడి తెస్తోంది. సో అణు ఒప్పందానికి ఖచ్చితంగా ముందుకు వస్తావా రావా అన్నటువంటి నువ్వెంత అన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బట్ సౌదీ అరేబియా గానీ, టర్కీ గానీ, ఇంకా మిగతా అక్కడ ఉన్నటువంటి దేశాలు, మధ్యప్రాచ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఒప్పందంతో ఒక టేబుల్ పైకి వచ్చి కూర్చొని ఏమైనా ఒక సెటిల్మెంట్ లేదంటే ఒక ఒప్పందానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే కదా ఇప్పుడు అమెరికా దాడి చేయిస్తుంది ఏంటంటే ఇజ్రాయెల్ తుపాకీ పెట్టి చేయిస్తున్నది. 60 రోజులు టైం ఇచ్చారు. 60 రోజుల కన్నా ముందే 2 రోజుల ముందే వీళ్ళు దాడులు ముందు పెట్టారు ఇజ్రాయెల్ వాళ్ళు. దాన్ని చూసుకుంటే ఏంటంటే మరొకసారి ఇప్పటికే అభిమానులకు వస్తే తత్వం బోధపడ్డట్టు ఇరాన్ ఏమంటుందంటే మొదలు ఇజ్రాయెల్ ఆపండి, మేము కాపురం సిద్ధంగా, మేము శాంతికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాం. వీళ్ళు ఆపడం లేదు కదా. ఇప్పుడు 4వ రోజు వాళ్ళ యుద్ధం పొందాయి. ఇజ్రాయెల్ దాడి మీద దాడి చేస్తుంది. ఆఖరికి ప్రతి చిన్న విషయం విడిచిపెట్టుకుంది. దాదాపు మనకు తెలిసిన లెక్కల ప్రకారం 300 మందికి పైగా చనిపోయారు అంటున్నారు. 350 అంటున్నారు, 340 అంటున్నారు. కనుక ఇటుపక్కనే మానవహానం తక్కువ అవుతుంది. ఇజ్రాయెల్ మీద బాంబులు వేసే దానిలో కొంచెం మనుషులు తక్కువ చచ్చిపోతున్నారు. కానీ నష్టం ఇటువైపు కూడా జరుగుతుంది. తక్కువగా ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. కానీ ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఈ చుట్టూ ఉన్న దేశాలతో కొట్లాడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ 3 దేశాలతో యుద్ధం చేస్తున్నట్టు లెక్క. ఒకటి తీవ్రవాద సంస్థ హమాస్తో చేస్తున్నది, పాలస్తీనాతో చేస్తున్నది కదా. అట్లానే ఇప్పుడు ఈ 3వ యుద్ధం ఇప్పుడు ఇరాన్ తో చేస్తున్నది. మరి పోనీ ఇద్దరి మధ్యన పోనీ సరిహద్దు ఉందా అంటే సరిహద్దు కూడా లేదు. కనుక ఈ తీవ్రవాదానికి పెద్దన్నగా వ్యవహరిస్తూ
ఇరాన్ తీవ్రవాదులకు ప్రోత్సాహిస్తున్నది. అణుశక్తిని కనుక గట్టిగా సంపాదించుకుంటే అది దుర్వినియోగమే అవకాశం ఉంది అనే దాని మీదే ఒప్పందంలో రమ్మంటున్నారు. అంటే ముగ్గులోకి దిగుమంటున్నారు. దిగిన తర్వాత మీరేగా దూరం పెట్టింది అని ఇరాన్ అంటుంది. ఏదేమైనా సరే అమెరికా పాత్ర లేకుండా ఈ యుద్ధం జరుగుతలేదు. ఒకవేళ అమెరికా డైరెక్ట్ గా యుద్ధంలో దిగితే రష్యా చైనా కూడా డైరెక్ట్ యుద్ధంలో దిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇరాన్ సప్లై చేస్తున్న అన్ని ఆయుధాలు రష్యా నుంచి లేకుంటే చైనా నుంచి వస్తున్నాయి. చైనా నుంచి కొంచెం దూరం కనుక రావడం లేదు, కానీ రష్యా అయితే తప్పనిసరి ఆయుధాల సరఫరా మొత్తం ఇరాన్ కి సహాయం చేసేది. అదే దాంతో పాటు ఈ రెండు దేశాలు పెద్ద దేశాలు ఇరాన్ రష్యా చైనా తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఇంకా మరింత పెద్ద అవకాశం ఉందని నేను జరగొద్దనే కోరుకుంటున్నాను. మనం ఒక రకంగా చెప్పాలంటే ఇండియాకు ఉన్న అవకాశాలు చాలా పెద్దవి. రెండు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున ఇవాళ G7 లో మనం భాగస్వామ్యం కాకుండా పిలిచారు కనుక పోయినాం కనుక అక్కడ ఈ ప్రస్తావన వస్తుంది అనుకుంటే రెండో రోజు వాళ్ళు ముగుస్తుంది. ఆ సదస్సులో ఏమైనా వస్తే మనం ఇద్దరితో మాట్లాడగలిగే స్వేచ్ఛ మనకున్నది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకు ఒక వన్ వేనే, అంటే ఇజ్రాయెల్ తో మాట్లాడే నెతన్యాహుతో మాట్లాడుతారు అమెరికా అధ్యక్షుడు. నెతన్యాహు ద్వారా బెదిరిస్తున్నాడు తప్ప డైరెక్ట్ గా ఖొమైనీతో మాట్లాడేది లేదు. ఖొమైనీ కూడా ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడున్నారు అంటే పూర్తిగా ఇప్పుడు మన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండు, మన భూగర్భంలోకి భూగర్భ గృహాలకు వెళ్ళిపోయింటున్నారు కనుక ఇప్పుడు ఆయన ఉన్నాడా లేడా కూడా సమస్య. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ తీవ్రవాద దేశాల్లో కానీ ఇస్లామిక్ దేశాల్లో కానీ అసలైన చనిపోయినా కూడా ఉన్నాడు అని నమ్మిస్తుంటాం ఇంకా కదా. కనుక ఇజ్రాయెల్ చేసే దాడులు కేవలం అమెరికా ఆపమంటే, ఒక మాట ఇరాన్ మంచి మాట మీరు ఆపమంటే ఇజ్రాయెల్ ఆపుతుంది దాడులు కదా. ఆ ఒక్క మాట మీకు ఎందుకు సందేహమో అని అడుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నాడు, ఇరాన్ విదేశాంగ మంత్రి నిన్ననే మాట్లాడుతూ ఏమంటున్నట్టే మీరు ఆపమంటే ఆపేది ఇజ్రాయెల్ కదా, మీరు పైనుంచి రెచ్చగొడుతూ మేమైతే యుద్ధంలో పాల్గొనట్లేదు, మాకేం సంబంధం లేదంటున్నాడు. మళ్ళీ మీరు రాజీ కుదుర్చుకోకపోతే మీ దేశం పని పడతాం, టెహ్రాన్ మొత్తం ఖాళీ చేయమంటున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక ఏంటంటే టెహ్రాన్ లో ఉన్న ఆవాసాల మీద దాడి చేస్తాం, ఖాళీ చేసి వెళ్ళిపోయింది అంటున్నాడు. అంటే ఎంత తీవ్రంగా అంటే మనుషుల మీద ఒక రకంగా దౌష్ట్యమే కదా ఇదంతా. కనుక ఒక రకంగా చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి విఫలం కావడం వల్ల గతంలో కూడా జరిగింది శ్రీకాంత్ గారు. ఇప్పుడు నానాజాతి సమితి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది, అది విఫలం అయితే ఐక్యరాజ్య సమితి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చింది. ఐక్యరాజ్య సమితిని కానీ భద్రతా మండలిని కానీ వీక్ చేసింది అమెరికా లాంటి పెద్ద దేశమే. ఇప్పటికీ శాశ్వత వీటో హక్కు ఈ 5 దేశాలకు ఉండడం వల్ల ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే మన దేశంతో పాటు ఇంకొక 4 దేశాలకైనా 5 నుంచి 9 అయినా చేయాలి. సింగిల్ సంఖ్య 9 దేశాలకు వీటో పవర్ ఉంటే తప్ప సాధ్యం కదా. అసలు వీటో పవర్ తీసేయాలి గట్టిగా మాట్లాడితే. అందరికీ ఒకే విధమైన ఓటు ఉంది అనుకోండి, అప్పుడు ఈజీ ఉంటది. ఈ సూపర్ 6 దేశాలు ఇంతకు ముందు ఈ యుద్ధం ముందు కాకముందు సూపర్ 6 దేశాలు కలిసి అందరూ ఇరాన్నే తప్పడుతున్నారు. మనమైతే ఏమంటున్నామంటే ఆనాడు పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధంలో కూడా ఇందిరాగాంధీ అప్పుడు చూసాం కదా, యాసర్ అరాఫత్ మనం సాధారణంగా ఆహ్వానించడం. ఆనాడు కూడా మనం ఎక్కడ చెడగొట్టుకోలేదు. మరి ఇజ్రాయెల్ కును మన పాలస్తీనా మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు కూడా 2 దేశాల మధ్య సామరస్యం సాధించే ప్రయత్నం చేసినాం, 2 దేశాల ఉన్న నాయకులు మనం ఆహ్వానించినాం. ఇప్పుడు కూడా నెతన్యాహుతో మాట్లాడే అవకాశం ఖచ్చితంగా మనకు మోడీ గారికి ఉన్నది. అటుపక్క ఇరాన్ వాళ్ళతో కూడా మాట్లాడే సామర్థ్యం. రెండు కూడా చాలా ఒక అగ్రెసివ్ మూడ్ లో ఉన్నాయి. ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ధైర్యాన్ని ప్రధానంగా చూడొచ్చు, ఎందుకంటే సైనిక శక్తితో పోల్చినా గానీ ఇజ్రాయెల్ కంటే ఇరాన్ ఇంకొక 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సూపర్ పవర్ ఇస్ అమెరికా, అంతే కదా. పదార్థ దళం టెక్నాలజీకి వచ్చాక ఇరాన్ ఎక్కువది కదా. ఇప్పుడు ఐరన్ డ్రోమ్ ఏదైతే బద్దలు చేసింది కదా, వాళ్ళు చేద్దామంటే కాలే కదా. ఇప్పుడు ఐరన్ డ్రోమ్ ఏదైతుందో ఇజ్రాయెల్ మీద మన ఇరాన్ సైన్యం దాడి చేస్తే, ఇరాన్ క్షిపణులు దాడి చేస్తే దాన్ని ఏం చేయలేకపోయింది కదా. అందుకని నేను ఏమంటానంటే ఇజ్రాయెల్ టెక్నాలజీలో చాలా ముందు ఉన్నది, ఇరాన్ ఏమో సైనిక శక్తిలో బాగున్నది. కానీ సైనిక శక్తి ఒక్కోసారి ఏమైందంటే పని చేయకుండా పోతుంది. ఇప్పుడు టెక్నాలజీ ముందు సైనిక శక్తి పని చేయకుండా పోతుంది కదా. బంకర్లలో ఉన్న వాటిని కూడా ఛేదించే టెక్నాలజీ ఇజ్రాయెల్ ఉన్నది. ఇప్పుడు సమస్య అదే. ఇప్పుడు బంకర్లలో దాచుకునే వాళ్ళకు కూడా ప్రాణహాని లేదని ఏం లేదు, బంకర్లను కూడా పగలగొట్టేంత మనకు టెక్నాలజీ ఉన్న క్షిపణులు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. కనుక ఏదైనా సరే ఇప్పుడు ఇద్దరు సమాన స్కందులు అయినా కాకపోయినా ఇప్పుడు పోరు నష్టం పొందు లాభం కదా. ఈ పోరులో లాభం పొందేది అమెరికా అంటున్నాడు. కానీ దానికి తెలుస్తలేదంటే చివరికి అమెరికా కూడా ఇలాంటి నష్టపోద్ది అంటున్నాను. ఎప్పుడైనా తీవ్రవాదాన్ని ప్రోత్సహించినా ఇట్లాంటి దాన్ని ప్రోత్సహించినా రేపు పొద్దున ఇప్పుడు జాడించదు కానీ రేపు ఇజ్రాయెల్ తోక జాడించింది అనుకోండి, ఇంత టెక్నాలజీ ఉన్న ఇజ్రాయెల్ తోక జాడిస్తే మీరు అమెరికా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున అమెరికా ఎప్పుడు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎప్పుడు ఉండరు. అది రాజకీయాల్లో ఉండరు, మనకు యుద్ధాల్లో ఉండరు. అటువంటి అప్పుడు రేపు పొద్దున ఇజ్రాయలే కనుక ఏదైనా తెగింపు ప్రదర్శించింది అనుకోండి, అప్పుడు అమెరికా కూడా నష్టమే కదా అంటుంది. వాళ్ళ ఆసుపాసులు ఇజ్రాయెల్ తెలుసు అమెరికా ఏం చేస్తుంది, ఎట్లా ప్రవర్తిస్తుంది. నెతన్యాహు కాదు, మనుషులు పోతారు ఉంటారు, కానీ ఇజ్రాయెల్ మాత్రం దేశం ఉంది,
దేశంలో సైంటిస్టులు ఉన్నారు, Right, sir. టెక్నాలజీ ఉంది. ఒకసారి టెక్నాలజీ తయారైపోదు కదా, అందుకని ఈ యుద్ధం ఆగాలని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి భారతదేశం పైన మాత్రం ఈ ఎఫెక్ట్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, పడుతుంది కూడా. ఎందుకంటే మనం దిగుమతి చేసుకునేటువంటి క్రూడ్ ఆయిల్ కానీ, చమురు కానీ, పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలు ఏవైతున్నాయో అవి కానీ, లేదంటే మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి రైస్ కానీ, సో ఖచ్చితంగా ఎగుమతి దిగుమతి రెండింటి కూడా ఎఫెక్ట్ పడతా ఉంటుంది. తో పాటు డ్రోన్లు, మిసైళ్లు, రాడర్లు, డైమండ్స్, గోల్డ్, వీటన్నిటిపైన కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటి వల్ల, ఈ యుద్ధం వల్ల భారతదేశంలో రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే పడిపోయేటువంటి ప్రమాదం కూడా, నేను భారత్ లో కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో గ్లోబల్ సప్లై చైన్ కి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో యుద్ధం ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూద్దాం. దర్శల్ పన్ను నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ ఐ న్యూస్.